యెహోవా మర్మం అంట ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన జరిగేయి అవి తెలియపరుచుకున్నాడంటమ్మా. 25 సంవత్సరాలమ్మా భర్తను విడిచిపెట్టేసింది, భయంకరంగా పాపంలో జీవిస్తుంది. ఈయన పాస్టరా అన్నది నన్ను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాములూరు మతానికి బాధ్యమ్మ. ఎల్లంగి మాత గుడికి వెళ్ళి, పాత గుడికి కొత్త గుడికి కిలోమీటర్ దూరం ఉంటుంది, ఇసుకలో మోకాల మీద నడిచింది. ఆ తోళ్ళని తాట్లని లేచిపోయినాయి ఆమెకి. తర్వాత సాగర మాత నడిచిపోయింది. భయంకర జబ్బమ్మ, ఎయిడ్స్, క్యాన్సర్లు, ఇక అన్ని రోగాలు ఉన్నాయి ఆమెకి. అసలుకి ఇంకా తట్టుకోలేక వచ్చింది. అన్న నేను బతికేటట్టు కానట్లేదన్నా, నేను చర్చిలో పడుకుంటా అన్నది. చర్చిలో పడుకుంటే ఆమె చచ్చిపోదు ఖచ్చితంగా. ఆ క్యాన్సర్ గడ్డ ఇక్కడ వేసింది అనమాట. ఆ క్యాన్సర్ అట్లా ముళ్ళు కుచ్చుకున్నాడు. చీరలు కూడా కట్టుకోలేదన్నమాట. చర్చిలో పడుకుంటా అంటే వద్దంటేనేమో పాస్టర్ గారు వద్దన్నాడు అంటది. పగిలిపోయి చచ్చిపోతేనేమో ఎవడు రాడు ఆ చర్చిలోకి, వయసు అమ్మాయి కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఖచ్చితంగా పగిలిపోద్ది. సరే ఏం చేయలేను ఆమె గురించి అని 7 రోజులు ఉపవాసం ఉండమ్మా. దేవుని అడుగుతుందంటే, నువ్వు బతికించు ప్రభు అంటల్లా. దేవుడి మీద మనము మరి పెత్తనం చేసిన వాళ్ళు అవుతాం. బతికించి అంటలే నేను. 7 రోజులు ఆమె తరపున ఉపవాసం ఉండి, ఆమె బతికేది నీకు తెలుసు, చచ్చిపోయేది నీకు తెలుసు ప్రభా. బతుకుతాదంటేనేమో చర్చిలో ఉంచుతా, చచ్చిపోదంటేనేమో బయటకు పంపిస్తాను ప్రభా అని ఈ 7 రోజుల ఉపవాసంలో ఇంత అడుగుతున్నామా నేను. 3 రోజులు అయిపోయింది. 4వ రోజున కరెక్ట్గా పగలు 11ంటికి మోకరించి మనసు మీద తలకాయ పెట్టి ప్రయత్నం చేస్తున్నా. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడమ్మా. పగలు 11ంటికి ఇట్లా చాలా తోళ్ళు మాట్లాడు నాతో దేవుడు. ఆ అమ్మాయి బతకాలంటే 40 రోజులు ఉపవాసం చేయమండు. తర్వాత దేవుని స్తోత్రాలు చెబుదామా, హల్లెలూయా. బతకాలంటే 40 రోజులు ఉపవాసం చేయమండమ్మా. తర్వాత ఏం చెప్పిండు, పాపం మానుకోమండామని. మరి ఆ టైంలో పాపం ఏంటి చేద్దాం? అసలుకి అమ్మాయి పాపం చేయలేదు కదా. భయంకర జబ్బు, పాసు పోతే పాసు రావు, మోషన్స్కి వెళ్తే మోషన్స్ రాదు, ఇక రోగాలన్నీ ఉన్నాయి. నల్లంగా అయిందన్నాడ. ముందేమో 40 రోజులు ఉపవాసం చేయమండు, తర్వాత పాపం మానుకోమండు. మరి ఎట్లా మానుకున్నది? అసలు ఆ టైంలో పాపం చేయదు అసలుకి. నేను 7 రోజులు ఉపవాసం చేయడానికి ఇష్టం లేక దేవుడు 4 రోజులు నాతో మాట్లాడినమ్మా. పిలిచాను, పిలిచి చెప్తే పెద్దగా ఏడిసింది. మానుకుంటాను అన్నది. చర్చిలోకి వెళ్ళి పడుకున్నది. సందకాడ మొత్తం కేకలు పడుతుంది, పగిలిపోతట్టుకున్నానా, నేను చచ్చిపోతట్టుకున్నా అన్నది. లేదమ్మా దేవుడు మాట్లాడాడు అన్నా. సరే ఆ అమ్మాయి అట్లా పడుకుంది బలిపీఠం దగ్గర. ఈ చేత్తోనే ప్రేరాలు పూసుకొని ఆ గడ్డ మీద పెట్టి, గడ్డని అగ్నితో కరిగిపోవాలి ప్రభు అన్నమ్మ. పెద్దగేం కేకలేలా, 1 గంట సేపు ఏం ప్రార్థన చేయలేను. దేవుని అగ్ని వచ్చేసింది. నేను ప్రే చేసి వెళ్ళిపోయినా. తెల్లారుజాము 4ంటికల్లా ఆ గడ్డంతా కరిగిపోయి లేచి చూసుకుంటే ఏమి లేదంట, పొడుచుకుంటే అసలు చేత్తో కేకలు పెట్టుకుని ఇంటికి వచ్చిందమ్మా. దేవుని స్తోత్రాలు ఇద్దామా, హల్లెలూయా. కేకలు పెట్టుకుని ఇంటికి వచ్చింది. చూడు ఎంత గొప్ప కార్యమో. అయితే 40 రోజులు ఉపవాసం చేసింది. 1-2 సంవత్సరాలు బాగుంది, మళ్ళీ పాపంలో జీవించిందమ్మ. అందుకని దేవుడు ముందుగా చెప్పాడు అమ్మాయికి పాపము చేద్దని. అప్పుడు ఏంటి ప్రభు అన్నప్పుడు దేవుడు ఆ వాక్యంతో మాట్లాడాడమ్మా నాతో. వాక్యం లేకుండా నాతో దేవుడు అస్సలు అద్భుతాలు చేయాల. అదే అన్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మములన్నీ తెలిసే ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా వాక్యం చూపించడమ్మా నాకు. ఆయన బతికేది చనిపోయేది ఆయనకి తెలుసు కాబట్టి నేను అడిగినప్పుడు చెప్పాడు నాతో.